మనకు ఎలాంటి స్థితి మన జీవితాల్లో ఉండాలి, కానీ కొన్ని ప్రశ్నలకు జవాబులు మీ మధ్యలోంచి రాబట్టాలని ఆశిస్తున్నాను. ఏంటిది అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు వీలైనంత వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఈ కూడికను ఏమంటారు? ఏమంటారు? వాక్య ధ్యాన కూడికలు. అంటే ఈ కూడికల్లో ఏం చేస్తాం? మనం వాక్యాన్ని ధ్యానిస్తాం. మంచిగా జవాబు వచ్చింది. ఇట్లా చెప్తే ఒక పావు గంట 20 నిమిషాల్లోనే మన మెసేజ్ అయిపోద్ది. ఇంకొక కూడిక ఉంది, చెప్తారా? ఏం కూడిక? జోసఫ్ గారు, స్తుతి కూడిక. బైబిల్లో ముఖ్యంగా అపోస్తల కార్యము 2:42లో రెట్టి విరుచుట యందును, అపోస్తల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసం, 4 విషయాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనది ఏది? జవాబు వస్తే వెళ్ళిపోతామా? సహవాసం. యెషయా గ్రంథం చూడండి దయచేసి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఏ ఉద్దేశంతో మానవుడి సృష్టి జరిగింది? ఏ ఉద్దేశంతో మానవుని సృష్టి జరిగింది చెప్తారా? 7వ వచనం కూడా చదవచ్చు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. మనం ఎవరి కోసం? మనం మన కోసమా? జవాబు చెప్తేనే పోయేది ముందుకు లేకపో. ఆయన మహిమ నిమిత్తం. ఆయన మహిమ నిమిత్తం. మనం మన కోసం కాదు, మన జీవితాలు మన కోసం కాదు. మనము వెలపెట్టి కొనబడిన వారం. సరే, ఆయన్ను స్తుతించు నిమిత్తము, ఆయన గణపరిచే నిమిత్తము, ఆరాధించే నిమిత్తం. సరే, ఈరోజు ప్రత్యేకంగా మరి వాక్యంను ధ్యానించడానికి ఇక్కడ కూడాం. మంచిదే. ప్రతి స్థానిక సంఘానికి కొన్ని కూడికలు ఉంటాయి. ఏమేమి కూడికలు ఉంటాయి? ప్రార్థనా కూడిక ఉందే లేదా మీకు? ఏ రోజు? బుధవారం శనివారం ప్రార్థనా కూడిక. అంటే ప్రార్థనకు బోధకు ఏం తేడా లేదు. ఆలోచించండి. అంటే మిమ్మల్ని ఇది పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని కాదు. వాక్యంలో ఉన్న విభజనను స్పష్టంగా గుర్తించాలనేదే ఉద్దేశం. పేతురు అన్న కూడా నువ్వు కూడా చాలా బాగా యుద్ధంగా అయినారు ఈ మాటలు ప్రత్యేకంగా. ఎందుకంటే నువ్వు కొత్తగా సేవలోకి వచ్చినావు కనుక నీకు ఈ మాటలు చాలా చాలా ఉపయోగపడతాయి. ప్రార్థనా కూడిక, వాక్య కూడిక. సరే, ఏ రోజు పెట్టావు ప్రార్థనా కూడిక? శనివారమా? బుధవారము శనివారం. శనివారం రోజు ప్రార్థనా కూడిక. మా సంఘంలో శుక్రవారం రోజు ప్రార్థనా కూడిక. నేను దినం చాయిస్ మందే, దీనికేం అభ్యంతరం లేదు.
పెసరబాయి సంఘంలో మంగళవారం రోజు వాక్య ధ్యానం కూడిక, అవునా? ఎందుకంటే క్యాలెండర్ గురించింది నేనే, అందుకోసం చెప్పాను. మంచిది. యాడికిలో బుధవారం రోజు వాక్య ధ్యానం కూడిక, ఏమయ్యా? అంతే. అంతే. ఈ కూడికలో మనము మనకు అనుకూలంగా పెట్టుకున్నాం. ఒకరు మంగళవారం అని, ఒక శుక్రవారం అని, ఒక శనివారం అని. ఆదివారం ఒక కూడిక ఉంది. ఆ కూడిక మాత్రము ఏ రోజు పెట్టుకుంటాం? శనివారం పెట్టుకోవద్దా? పెట్టుకోకూడదా? పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చా? పెట్టుకోండి, మళ్ళీ చెప్పండి. ఎందుకు పెట్టుకోకూడదు? చెప్పు సుదర్శనం, ఎందుకు పెట్టుకోకూడదు? గట్టిగా చెప్పు. అది ప్రభు దేవుడి సభకి చెప్పింది. మంచిది. ఆదివారం కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఆదివారం కూడికలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటిది? దేవుని ఆరాధిస్తాం, జ్ఞాపకం చేసుకోవడం సార్. రెండు ఆదివారం కూడుకొనుటలో రెండు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. లూకాసు వార్త 22:19 నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. ఎందుకొరకు చేయాలా? ఎందుకొరకు? జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు యొక్క యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునేది ముందు యేసు ప్రభువు ఈ మాట ఎప్పుడు చెప్పినాడో చెప్తారా? ఎప్పుడు చెప్పినాడు? అప్పగించబడిన రాత్రి. అంటే ఒక రకంగా శిష్యులతో కలిసి ఉన్న చివరి రాత్రి. తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళే రాత్రి, సిలువ వేయబడే ముందు రాత్రి. మొన్ననే మా ఊర్లో ఒక ఆమె చనిపోయింది. ఆమె ఏం చేసిందంటే పగలు కొద్దిగా ఆమెకి మనసుకి ఏమొచ్చిందో తెలియదు కానీ, నాన్న కొడక ఆటో బయటిది, నేను ఎక్కుతాను, నా బిడ్డల్ని మనవల్ని అందరినీ చూసి వస్తాను, చూసి వచ్చిన తర్వాత నేను చూసి రావాలని నాకు మనసు ఉంది అని ఆటో తీసుకొని కొడుకుని ఎక్కించుకొని అన్ని ఊళ్ళు అంటే వాళ్ళ బంధువుల ఎవరికైతే రిలేషన్ ఉందో ఆ ప్రాంతాన్ని తిరిగి ఇక్కడ ఉందో ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో అంటే లేదు మన ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి రాత్రికి వచ్చి పడుకొని నిద్రపోయి నిద్రలోనే చేసేది. అది ఆమె చివరి రాత్రి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, యేసు ప్రభువు శిష్యులతో 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పలే ఈ మాట. తాను ఇక తన సమయము, తన గడియ వచ్చి ఉన్నది అని తెలిసిన తర్వాత ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ఏమన్నా పేదరన్న పదే నీ పేరు చెప్తున్నాను, మేము ఫీల్ కావాలి. అంటే దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క చివరి కోరిక రొట్టె విరుచుట. ఏంటిది? యేసు ప్రభు యొక్క చివరి కోరిక. ఎవరిని కోరుకున్నాడు? ఎవరిని? శిష్యులను కోరుకున్నాడు. మనమందరం ఎవరము? శిష్యులమేనా కాదా? అంటే మనల్ని ఏ కోరిక కోరుకున్నాడు యేసు ప్రభువు? ఆయన చివరి కోరిక. నీ నుంచి ఏమి కోరుకో, చివరి కోరిక. యేసేపును యాకోబు ఒక కోరిక కోరినాడు. ఏ కోరిక చెప్తారా? వేటకెళ్ళి ఒక పొదలో ఉంది, దాన్ని తీసుకురావాలి. యాకోబు యేసేపును
వేటాడి మా వేటాడి యాకోబు యోసేపును కోరిక కోరాడు. ఇస్సాకు కాదు, యాకోబు కోరింది కోరిక. నా పితృల యొద్దనే వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత నా పితరుల సమాధిలో నన్ను ఉంచండి అని కోరుకున్నాడు. ఆ కోరికను తీర్చడానికి యోసేపు గారు మరి రాజు ఫరో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఎంతో గంభీరంగా తన తండ్రి యొక్క కోరిక నెరవేర్చాలని మరి ఇష్టపడ్డాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క చివరి కోరిక నెరవేర్చడానికి మనం ఎంతవరకు ఆసక్తి చూపుతూ ఉన్నాం. ఆదివారము మనం కూడుకొనుటలో ఉద్దేశం ఏంటంటే నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. ఎందుకంటే మానవులు మర్చిపోయే స్వభావం కలిగిన వారు, మానవులు మర్చిపోయేది స్వభావం కలవారు. రెండవది, ఇప్పుడు రెండు విషయాలు వచ్చినాయి. ఆదివారం కూడిక ఉద్దేశం, ఆదివారం కూడుకునే దాంట్లో రెండు ఉద్దేశాలు వచ్చినాయి. ఒక ఉద్దేశం ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకోండి. రెండవ ఉద్దేశాన్ని మన ప్రియులు చిన్నబ్బాయి గారు చెప్పారు, ఆరాధించుటకు. ఈ మాటలు చూడండి దయచేసి. యోహాను సువార్త 4:24. మీ అందరికి తెలిసిన విషయాలే. యోహాను సువార్త 4:24. 4:20. దేవుడు ఆత్మ గనుక 23. దేవుడు ఆత్మ గనుక 23. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టి వారు కావాలన్నది తండ్రి కోరుచున్నాడు అని ఒకటి ఉంది. చూసారా? ఒకటి కింద ఏముంది? వెతుకుచున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? ఆరాధించేవాడు, ఆరాధకులను వెతుకుతున్నాడు. ఎవరు వెతుకుతున్నాడు? తండ్రి కోరిక, తనయుని కోరిక, తండ్రి తనయుల కోరిక. ఆదివారము కూడిక, సింపుల్. తండ్రి తనయుల కోరిక, ఆరాధన కూడిక, లేదంటే ఆదివారపు కూడిక. ఇది స్పెషల్. ఇది చాలా సీరియస్. ఇది చాలా జాగ్రత్తగా, సిన్సియర్గా ఉండాల్సిన విషయం. ఈ కూడిక యొక్క ప్రత్యేకత ఏంటో చూసాం మనం. తండ్రి కోరిక, కుమారుడి కోరిక, జ్ఞాపకం చేసుకున్నట, ఆత్మతో ఆరాధిస్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు ఒక ప్రశ్నకు మనకు జవాబు వచ్చేసింది. ఆదివారం కూడుకునే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి? పేతురన్న ఎందుకు కూడుకుంటున్నా? ఈ రెండు కనుక మీరు పట్టుకుంటే ఆరాధించడం, ఈ రెండు పట్టుకుంటే ఆరాధన గురించి చక్కగా ఈజీగా అర్థమైపోతుంది. ఈ రెండు మూలాలు ఉండాలి. ఏం మూలాలు ఉండాలంటే మూలాలు ఇవి. ఒకటి జ్ఞాపకం చేసుకున్నట, రెండవది ఆరాధించడం. ఇవి మీకు ఒకటిగా అనిపించవచ్చు. రొట్టె విరుచుట కూడా రెండు భాగాలు ఉన్నాయి. రొట్టె విరుచుట ఒకటి, లేదా ప్రభురాత్రి భోజనం అనేది ఒకటి, ప్రభువు బల్ల అనేది ఒకటి. ఇప్పుడు ఇద్దరు సహోదరులు వాక్యం చెప్పారు. మొదటి సహోదరుడు వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడాడు. ప్రభువు నమ్మిన మనం ఎలా ఉండాలి. రెండవ సహోదరుడు విశ్వాసులమైన ఒకరి మధ్యలో ఒకరు ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి. ఈ రెండు వేరా ఒకటేనా? ఒకటి వ్యక్తిగతము, ఒకటి సమిష్టి. అదేవిధంగా ప్రభురాత్రి భోజనము అంటే అది వ్యక్తిగతము, ప్రభు వల్ల అంటే అది సమిష్టి. ఇది ఇప్పుడు ఒక మాట మీకు తేలదు, అర్థం కాదు. దాని గురించి ఒక ప్రత్యేకమైన మరి సమయం ఉంటుంది, కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆరాధించడానికి తండ్రి తన యొక్క కోరికనే ఆదివారపు కూడిక. కాబట్టి ఇది వారి కోరిక.
వారి కోరికను తీర్చడానికి ఆదివారం మనం వస్తున్నాం. తర్వాత బైబిల్లో మన దేవదానం గారు ఎప్పుడు సంబోధించే మాట ఏంటంటే ప్రభువు దినము. ఏంటి? ఆదివారం అనేది కాకుండా ప్రభువు దినము. ప్రకటన గ్రంథంలో ఈ మాటను మనం చూడవచ్చు. ఏ దినము? ప్రభువు దినము. ప్రభువు దినము అంటే అర్థమైంది, ఇది నాది కాదు అని అర్థం. ఇది మనది కాదు. ఎవరిది? ప్రభువుదే. దీనికి చాలా వస్తాయి. ఒక మాట మీకు చెప్పాలనుకున్నా, విశ్రాంతి దినానికి ప్రభు దినానికి తేడా ఉందా? విశ్రాంతి దినము అంటే ఏమిటి? తేడా ఏమనంటే చెప్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. మూడు ప్రశ్నలు. విశ్రాంతి దినము సృష్టి సంబంధమైనది. దేవుడు 6 రోజులు పనిచేసి 7వ దినమున విశ్రమించిన గనక ఈ సృష్టిని సృజించిన తర్వాత మరి 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ఇచ్చాడు. 7వ దినం అంటే ఏ రోజు చెప్తారా? వెరీ గుడ్. 7వ దినం అంటే ఆదివారం కాదు. వారాన్ని లెక్క పెట్టాల్సింది ఆదివారం నుంచే లెక్క పెట్టాలి. కాబట్టి సృష్టి సంబంధమైంది యొక్క విశ్రాంతి దినం. మరి ప్రభు దినము? ప్రభు దినంలో లేదా ఆదివారంలో ప్రత్యేకత ఏదైనా ఉందా? వాటర్ బాటిల్ కదా చిన్న అబ్బాయి లేచి ఇలా మాట్లాడలేడు, కానీ ఆన్సర్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. ఆయన మాస్టర్ అండి. కరెక్ట్. ఆయన పెద్ద ఆఫీసర్ గా పనిచేసాడు. ఆ జ్ఞానం చూడు. మరి ఎంత సింపుల్ ప్రశ్న ఇది. అది పునరుత్థాన దినము, మరణము ఓడిపోయిన దినము, మానవ జాతికి జీవము ప్రసాదించబడిన దినము. కాబట్టి ప్రభువు దినము అనగానే దాని అర్థం ఏమొస్తుందంటే ఈ రోజు ప్రభువుది, ఇది నాది కాదు అంటే నేను పని చేసుకోకూడదు. ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. నీది కాని దాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటావు? సింపుల్గా చెప్తాను మీకు మాట. ప్రభు దినం అనేది ఒక విశ్వాసికి ప్రభు దినం అనేది ప్రభువుది. ఎవరైనా ఒకరికి ఇంకొకరి వస్తువును మరి ఎలా వాడుకుంటారు? వాడుకుంటారా? వాడుకో. కాబట్టి సృష్టి సంబంధమైనది లేదా ప్రకృతి సంబంధమైనది విశ్రాంతి దినము, ఆత్మ సంబంధమైనది పునరుత్థానానికి సంబంధించింది ప్రభువు దినము. తర్వాత 3వ ప్రశ్న ఇప్పుడు చెప్పండి. ఒకటి ఆత్మ సంబంధమైంది, ఒకటి సృష్టి సంబంధమైంది. 3వ ప్రశ్న వచ్చేసి ప్రభువు రాత్రి భోజనమని 1వ కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. ప్రభు రాత్రి భోజనాన్ని ఎప్పుడు ఆచరించాలి? ప్రభు దినమునే ఆరాధిస్తాం. టైం రోజు డిసైడ్ అయిపోయింది. రోజుకి ఇంకా వాక్యాధారాలు ఉన్నాయి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అపోస్తల కార్యం 20:7 ఒక డే, ఒక రోజు కన్ఫామ్ అయిపోయింది. ఇక టైం ఈ రోజును కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే నెలలో మొదటి ఆదివారం కూడుకొని ఇక ఆ రోజు రొట్టె విరిచి మిగతా రోజుల్లో రొట్టె విరవట్లేదు. ఆరంభ దినాల్లో ఇంటింటా రొట్టె విరుచుచు అని రాయబడింది ఆరంభ దినాల్లో. కానీ నెలకొకసారో, పండగకు ఒకసారో, లేదా క్రిస్మస్కో, ఈస్టర్కో
ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం అనేది అంత సరైన పద్ధతి కాదు. ప్రతి ప్రభు దినములో ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన్ను ఆరాధించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి. సరే, కనుక మూడో పాయింట్లో మనం గమనించేది ప్రభువు రాత్రి భోజనం. ఎందుకు వచ్చింది పేరు? మీరు ప్రభు రాత్రి భోజనము చేయనప్పుడు అని 1 కొరింథీ పత్రికలో చెప్పినాడు. ఈ పేరు ఎందుకు వచ్చింది? ప్రభు రాత్రి భోజనం అంటే రాత్రి ఆచరించాలా? అలా చేసేవాళ్ళు ఉన్నారు. పగలంతా పని చేసుకొని వచ్చి రాత్రి వేళల్లో ఆరాధించాలని రొట్టె విరిచేవాళ్ళు ఉన్నారు. అలా చేయవచ్చునా? ఏమంటే ప్రభు రాత్రి భోజనం అని ఉంది అక్షరార్థం. ప్రభు రాత్రి భోజనం అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు పెట్టబడింది? అది ఎందుకు పెట్టబడిందంటే శిష్యులతో కలిసి అనేక మార్లు యేసు ప్రభువు భోజనం చేశాడు. అయితే చివరి రాత్రి, తాను అప్పగించబడేటువంటి రాత్రి చేసిన ఈ ప్రారంభించిన ఈ ప్రభరాత్రి భోజనం అనేది చాలా ప్రత్యేకమైనది. అక్కడ భోజనం కాదు ముఖ్యం, ప్రభువు అప్పగించినటువంటి ఈ ప్రభరాత్రి సంస్కారాన్ని, ప్రభోజన సంస్కారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ గుర్తింపు కొరకు, అంటే ఆ రోజు రాత్రి, చివరి రోజు రాత్రి చేసిన ప్రభు సంస్కారము అనేదాన్ని గుర్తించడానికి అలా చెప్పబడింది, కానీ రాత్రి ఆచరించాలనే ఉద్దేశము కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మధ్యాహ్నం తర్వాత ప్రభరాత్రి భోజనాన్ని ఆచరించవచ్చా? ఎప్పుడు ఆచరించాలి? ఎన్ని గంటలకు ఆచరించాలి అంటే ఇది సింపుల్ క్వశ్చనే. దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలి? అది రోగంతో కూడింది, లేదంటే మనకు పనికి రానిది ఇవ్వచ్చునా? సందాలు వేస్తూ ఉంటారు. ఎటువంటివి? చెల్లని నోట్లు చెల్లుతాయి. ఎక్కడ? చర్చిలో. చెల్లని నోట్లు ఏం చెప్తాయి? చెల్లని నోట్లు కదా, రేపు సందాలు వేస్తారు ఊరికి. ఎందుకు? ఎక్కడ చెల్లకపోయినాక వాళ్ళు తిప్పలు పడతారు అని తీసుకొని సర్చ్ చేస్తారు. చల్లనిది ప్రభుకి ఇవ్వకూడదు. ప్రభుకి ఎలాంటి ఇవ్వాలి? శ్రేష్టమైనది. వెరీ గుడ్. ఎలాంటి ఇవ్వాలి? ఒక మనిషి దినములో శ్రేష్టమైనది ఏదో సమయం ఏదో చెప్తారా? ఉదయకాలం. ఉదయకాలము శ్రేష్టమైనది. అంటే ఎంత వీలైనంత త్వరగా, అంటే అది 9 కావచ్చు, 10 కావచ్చు, ఏది ఏమైనా అలసట వచ్చి ముక్తాయాసం వచ్చేంత మధ్యాహ్నం వరకు, మనం మధ్యాహ్నం తర్వాత వరకు ఎదురు చూడకుండా 12-1 గంట లోపే ముగించుకోవడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఈ సమయంలో మనము యాక్టివ్గా ఉండగలుగుతాం. ఇక మధ్యాహ్నం తర్వాత నుంచి మనలో యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. కాబట్టి దేవుడికి ఇచ్చే ప్రతిదాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ పరిశీలించగానే కయ్యోను ఆ విధంగా తయారైపోయింది. కయ్యోను. కాబట్టి మనం శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలి. మన జీవితంలో శ్రేష్టమైన సమయం అంటే ఒక మనిషి జీవితంలో ఉదయకాలమే. కాబట్టి మన ఉదయకాలాన్ని మనం వీలైనంత మరి త్వరగా ఈ కార్యక్రమాన్ని మీ అనుకూలతను బట్టి, మీ స్థానిక సంఘాన్ని బట్టి, ఎందుకంటే కొన్ని సంఘాలు వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం కొంచెం టైం పడుతుంది. అదే ఊళ్ళో విశ్వాసం ఉంటే కొంచెం అన్నిగా స్టార్ట్ చేసుకొని ముగించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని లేదా ఆదివారపు కూడికను ఉదయాన్నే మనము ఎంత వీలైనంత ఒక స్థానిక పరిస్థితులను బట్టి మనం నిర్ణయించుకోవటం మంచిది. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, 4వ ప్రశ్న, ఆదివారం రోజు రొట్టె విరవడానికి వస్తాం మనం, లేదా ఆరాధించడానికి వస్తాం. మరి ప్రార్థన చేయవచ్చునా?
ఆరాధనకు ప్రార్థనకు తేడా ఉందా? ఉందా? ఉంది. ప్రార్థన అంటే ఏమిటి? ఆరాధన అంటే ఏమిటి? ప్రార్థన అంటే మనకున్న సమస్యను అడుక్కోవడం, మనకు అవసరాలు, మన సమస్యలు దేవునికి చెప్పుకునేది ప్రార్థన. దేవుని దగ్గర నుంచి తీసుకునేది ప్రార్థన, అడిగి తీసుకునేది. ఆరాధన అంటే చాలా మంచి సంగతి. దేవునికి మనం ఇచ్చేది ఆరాధన. దేవుని వద్ద అడిగి తీసుకునేది ప్రార్థన. ఆదివారం ఎవరిది? మనం ఎందుకు వచ్చినాం? దేవునికి జిహ్వా ఫలములు అర్పించడానికి వచ్చినామా? ఇప్పించుకోవడానికి వచ్చినామా? చాలా మంది తేడా తెలియక అడిగి వేడుకుంటున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తుంటారు ఆరాధనలో. ఎదురన్నా నువ్వేమో కాదు, నేను ఈ మీటింగ్ మనసులో పెట్టుకొని నేను ప్రత్యేకంగా పిలిచాను. కాబట్టి అడగడం పక్కకు పెట్టాలి, తెలుసుకోవాలి. మనం పదానికి పదంలో ఉండే అర్థానికి భావానికి ఉండే వ్యత్యాసాన్ని గమనించాలి. ప్రభువును అడగడం కాదు, మనం అడగడానికి కాదు వచ్చింది, ఇవ్వడానికి వచ్చాం. దీనికి మన కాన్ఫరెన్స్లో, మన 46వ కాన్ఫరెన్స్లో జానున ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పాడు మనకి. ఏం ఎగ్జాంపుల్ చెప్పాడంటే, జ్ఞానులు యేసు ప్రభువును పూజించి ఆరాధించినారు. మత్తయి సువార్త 2:11. సాంబ్రాణి బోళము మరి బంగారాన్ని కానుకలుగా అర్పించినారు. ఏమైనా తీసుకున్నారా? ఏమైనా అడిగినారా? ఏమైనా రిటర్న్గా పొందినారా అనే ప్రశ్నలు ఎవరిచ్చినాడు. మరి ఏమీ కోరుకోలే. ఆయన చూసినారు, లోకరక్షకుడని తమ అర్పణల్ని అర్పించినారు. ఒక విషయం జాగ్రత్త గుర్తుపెట్టాలి, మన ప్రశ్న రాదు కనుక సందర్భం వచ్చేది చెప్తాను. కానుకలు వేరు, రొట్టె విరుచుట వేరు, ఆరాధన వేరు కాదు. ఆరాధనలో భాగమే కానుకలు సమర్పించడము. దేశ స్థుతులు ఇస్తే ఆరాధన అయిపోయిందని కాకండి. కానుకలు ఇవ్వడం కూడా ఆరాధనలో భాగమే. మనం ఏం చేస్తామంటే, చాలామంది పేరు చెప్పాలి కానీ ఒక ఆయన ఉండేవాడు కర్నూలు. ఆయన ఏం చేసేవాడంటే, మంచి ఉద్యోగస్తుడే, గొప్ప మాటతో దేవుని స్తుతించి చిల్లర చేసుకొని కానుకేసేవాడు. ఈరోజు కూడా చిల్లర చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆదివారం కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. కొన్ని సంఘాల్లో ఇంకా చిల్లర పైసలు కానుకలుగా పడుతున్నాయంటే, ఒక సంఘంలో 50 పడతాయంట 10 రూపాయల నోటు. అర్థం చేసుకోండి మనం ఏ స్థితిలో ఉన్నాం. అసలు ఓ మాట చెప్పాలంటే చిల్లర పైసలు ఉండకూడదు, 10, 20 ఉండకూడదు కానుకలు ఇవ్వడం. ఎందుకంటే నేను దేవాలయాన్ని ప్రేమిస్తున్నాను, నన్ను క్షమించినామని గొప్ప గొప్ప మాటలు చెప్పి, మరి గొప్ప గొప్ప భాషను పదాలు ఉపయోగించి నీకేమీ లేదు, ఈ 10 రూపాయల కానుక తీసుకో అంటే సరిపోయిందంట. దేవుడిని ప్రేమించినట్టేనా? యేసు ప్రభువుని ప్రేమించినట్టేనా? సరిపోయిందా? ఇందులో యథార్థత ఉందా? లేదు. కాబట్టి కానుకల్లో కూడా ఇందులో భాగమే. కాబట్టి ఆదివారం రోజు మనము ప్రభువునకు ఇచ్చేదే జిహ్వా ఫలమును అర్పించుట అనేదే కానీ మనం ప్రభువును అడిగు ఇదిగు అని అడగటం అనేది వాక్యానికి సరిపోయిన మాట కాదు అది. కాబట్టి ఆరాధన కూడికలో మనం ప్రార్థనలు ఆరంభంలో కానీ తర్వాత కానీ ప్రార్థనలు చేయకూడదు. తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే, కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కొంతమంది చిన్న చిన్న ర్యాపర్స్, ఈ మహానుభావుడు చాలా విన్నాడు కర్నూలు బుక్ షాప్లో, తయారు చేసి చేయించి ఏమేది ఒక అన్నోడే వాటిని బలపై నుంచి
మరి తలా ఒక ముక్క తీసుకొని వాటిని తీసుకొని పంచుకుంటున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే రొట్టెను ముక్కలు ముక్కలుగా కట్ చేసి బల్ల మీద ఉన్న రొట్టెను అక్కడ పెట్టి కృతజ్ఞతలు చెల్లించి వాటిని పంచుకుంటున్నారు. ఇది వాక్యానుసారమేనా? నేను క్రమాన్ని గురించి మాట్లాడుతున్నాను, ఎవరు విమర్శించాలని ఉద్దేశం లేదు. ఆలోచించండి. చిన్న చిన్న ముక్కలుగా చేయబడిన రొట్టెను మనం బల్ల మీద ఉంచి పంచుకోవచ్చునా? పంచుకోకూడదు. చూడండి, 1 కొరింథీ పత్రిక 10:17 చదవండి. మనమందరము ఒక్క రొట్టె, ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము రొట్టె ఒక్కటే. తర్వాత 22:19 లూకాసు వార్త 22:19. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చి, ఒక రొట్టెను పట్టుకొని, ఎన్ని రొట్టెలు పట్టుకున్నాడు? మనం 3, 10, 20, 30, 50 ముక్కలు పెట్టుకొని కృతజ్ఞతలు చెల్లిస్తే సరిపోతుందటరా? ఒక రొట్టె, ఒక బలి. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. బలి ఒక్కటే. ధర్మశాస్త్రంలో అనేక బలులు ఉన్నాయి. తద్వారా మానవునికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. సదాకాలానికి నిలిచే ఒకే బలిని యేసు ప్రభువు శిలువలో అర్పించాడు. బలి ఎన్ని బలులు? ఆయన శరీరము ఒక్కటే. కాబట్టి ప్రభు బల మీద ఎన్ని ఉండాలి? ఇవన్నీ రేపు ప్రాక్టికల్గా చూడాలి. అంకు సంఘంలో ఏం చేస్తాడో మహానుభావుడు. ఒకే రొట్టె మాత్రమే ఉండాలి. అవి కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత మాత్రమే ఇవ్వబడాలి. పెద్దరన్నా ఎన్ని రొట్టెలు ఉండాలా? యేసు ప్రభు రొట్టె వాళ్ళు యేసులని పస్కా భోజనం, ఆ ప్రభురాత్రి భోజనాన్ని ఇచ్చేటప్పుడు ఆడ చాలా రొట్టెలు ఉన్నాయి. ఒక రొట్టెని ఎందుకు తీసుకున్నాడు? ఆయన శరీరం ఒకటే అని చెప్పడానికి. వాళ్ళు తినడానికి ఒక్కరు కాదు ఉండేది, ఆడ శిష్యులు ఆయన ఉన్నారు. మరి ఒక రొట్టెని తీసుకొని ఎన్ని తీసుకున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత వాటిని మరి విరిచి ముక్కలుగా పంచుకోవచ్చు. అది క్రమం, పద్ధతి. వాక్యం చెప్పే మాట ఇది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్న క్రమం ఇది. తర్వాత ఇదే కరోనాలో మరి వ్యాపార కంపెనీల వాళ్ళు చిన్న చిన్న కప్పులు తయారు చేశారు. ఇది బాగుంది, ఇది ఒకరి నోటికి ఒకరికి అంటుకోకుండా బాగుంది అని చాలా మంది ఇప్పుడు ప్రాక్టీస్లో కంటిన్యూ చేస్తున్నారు. బాహ్య రకంగా భౌతికంగా బాగుండొచ్చు, కానీ ప్రభువు దీని అని సంతోషపడతాడా? ఆలోచించండి ఒకసారి. అనేక పాత్రలు అప్పుడు కూడా ఆయన ఒక గిన్నె పట్టుకొని ఎన్ని గిన్నెలు పట్టుకున్నాడు? తర్వాత కృతజ్ఞతలు చెల్లించి మీరు పంచుకొని అని చెప్పబడిన మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు మనకు మార్కు సువార్త 14:22-23 వచనాల్లో ఉంటాయి. మరి ఒకే బలి అనే మాట హెబ్రీ పత్రిక 10:12 14 వచనంలోనూ ఉంటాయి. మరి అంతేకాదు ఒక గిన్నె అనే మాట లూకాసు వార్త 22:17 కూడా ఉంటుంది. కాబట్టి మొదట రొట్టెకు వర్తించిన సూత్రమే ఇక్కడ కూడా వర్తిస్తారు.
అయిపోయింది. 5వది కూడా 6వది కూడా అయిపోయింది. 7వది ఆరాధనకు ముందు బోధ చేయవచ్చునా? ఎందుకు చేయకూడదు అంటే మనకు దానికి వాక్యంలో దగ్గరగా ఉండాలి మనం మాట్లాడుకునే మాట. లేకపోతే మసలు చెప్తాడే మసలు చెప్తాడే అనే మాట. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనే 4 గట్టి విడిచిట ఎందురు, పోస్తల బోధ ఎందురు, ప్రార్థన చేయటం ఎందురు, సహవాసం ఎందురు, ఎడదకతో. ఈ 4 ఒకటి కాదని మొదటే మాట్లాడుకున్నాం మనం. బోధ వేరు, ఆరాధన వేరు, ప్రార్థన వేరు అని మాట్లాడుతాం. ఈ రొట్టె విరిచే ముందు అందరూ ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆరాధించే వాతావరణం. ఒకసారి ఈ విషయంలో నేను భూటాన్ దేశం వెళ్ళినప్పుడు యోహాను గారితో కలిసి ఆయన ఏం చెప్పాడంటే, నేను ఇంకొక వ్యక్తిని అడుగుతున్నా, రొట్టె విరిచే ముందు ఎందుకు ఆరాధన వాక్యము చెప్పకూడదు అని అడుగుతుంటే నా వెనకాల ఉన్నాడు ఇప్పుడు రాజన్న లెక్క యోహాను ఉండి నన్ను ఇక్కడ తిప్పుకొని మనము అక్కడికి చేరినది ప్రభువును ఆరాధించడానికి. బోధ అంటే హెచ్చరిక ఉంటుంది, ఆదరణ ఉంటుంది, అనేక రకాలైన కోణాల్లో అని. ఎవరైనా మనము ఒక 2 స్త్రీలు ఒక నల్లా దగ్గర లేదంటే మన ప్రాంతంలో కుళాయి దగ్గర కొట్లాడుతూ తగాలు పడుతూ ఉంటారు, మనం చూసిట్టాం. ఇక వాళ్ళు బోధలోకి ఎక్కగానే తెలిసి కానీ తెలియకుండానే ఈ హెచ్చరికలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా వాతావరణము, ఆరాధించే వాతావరణము కలుషితము చేయబడుతుంది. ఏమైపోతుంది? ఆరాధించే వాతావరణం పోయి అది బోధ వాతావరణం ఏర్పడుతుంది. అది కొన్ని మనసులు గాయపరిచే వాతావరణం ఏర్పడుతుంది. ఆదివారం నాడు సంతోషించే ప్రభు చేసిన కార్యాన్ని గణపరుస్తూ ఆరాధించవలసిన ఈ కార్యక్రమాన్ని మనము కొన్ని హృదయాలను గాయపరిచినప్పుడు వాళ్ళు ఆరాధించడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కనుకనే మనం అలా చేయము అని చెప్పారు. ఇది నా మాట కాదు, యోహాను గారు నాకు వచ్చిన సందేహం వచ్చినప్పుడు ఆయన చెప్పిన జవాబు చాలా సంవత్సరాల క్రితం. తర్వాత మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆదివారం రోజు బోధ ఎలా ఉండాలి? ఈరోజు మనం బోధించుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక సహోదరుడు వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడినాడు. ఒక సహోదరుడు సహోదరుల మధ్యలో ఉండవలసిన ఐక్యతను గురించి మాట్లాడాడు. ఎట్లా మాట్లాడే ప్రభు ఏది ఎవరికి అవసరం అది ఇస్తాడు. కానీ ఆదివారం ఈ బోధ చేయొచ్చునా? ఎందుకు చేయకూడదు? అది మనకు కావాల్సింది. చేయకూడదు అంటే వాళ్ళు వీళ్ళు ఒక క్రమం పెట్టుకున్నారులే, వీళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారులే, వాళ్ళ క్రమం పడి నడుచుకుంటూ పోతారు. ఎందుకు చేయకూడదు? ప్రభు దినం కనుక మనం ఎందుకు వచ్చినా ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు, ప్రభువు జ్ఞాపకాల్లో నుంచి ప్రభువును గణపరిచే మాటలే వస్తాయి తప్ప అప్పుడు దావీదుని గురించి కానీ, సౌలు గురించి కానీ, ఇంకెవరి గురించి కానీ, వాళ్ళ చరిత్రల గురించి కానీ, గొలియాతుల గురించి మాట్లాడుకోవడము ప్రభు జ్ఞాపకానికి దూరం. ఇంకో మాట చెప్పాలి నేను ఈ బోధ గురించి. అసలు ఆదివారం కూడక ప్రత్యేకంగా రొట్టె విరిచి ఆరాధించడానికి మాత్రమే. కానీ ఈరోజు ఆదివారం కనిపిస్తే మీరు కొన్ని విదేశాలను కూడా చూస్తే ఆదివారం రోజు ఆరాధన చేసిన తర్వాత కొంత బ్రేక్ ఇచ్చి టీ తాగి మళ్ళీ
వాక్య బోధనకి దిగుతారు. బ్రేక్ అర్థమవుతుందా? ఆరాధన రొట్టె విరిచి ప్రభువును స్తుతించి ఆరాధించిన తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి టీ తాగి మళ్ళీ బోధనకి వెళ్తారు. ఎందుకంటే ఈ బోధ అనేది వేరు, ఆరాధన వేరు. మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారంటే మిగతా దినాల్లో విశ్వాసులు సమకూడడం కష్టమైన దినాలుగా ఉంటున్నాయి. కాబట్టి ఆదివారం రోజు మరి ఆరాధించుకొని జ్ఞాపకం చేసుకొని ఆరాధించిన తర్వాత కొంత వాక్యాన్ని చెప్పుకుంటున్నాము. మంచిదే. ఆ వాక్యము ప్రభువును గణపరిచేది గాను ప్రభు యొక్క మహిమను హెచ్చించేదిగా ఉండాలి. కాబట్టి మన బోధ ఆదివారం బోధ ఎట్టుండాలా? యేసు ప్రభువును హెచ్చించేది గాను ఆయనకు గొప్పతనాన్ని అది అలాంటిదిగా ఉండాలి. కాబట్టి ఆదివారం బోధలో మనం దానియేలునో దావీదునో వారి జీవిత చరిత్రల గురించి మాట్లాడుకోవడం, వారి దేవుని మహిమపరిచినోడే. కానీ ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఎప్పుడైనా కొంచెం అటు ఇటు అయినా మన ఫోకస్ మాత్రం దేవుని గణపరచటకే ఆరాధించటకే ఉండాలి. అది జీవితంలో ప్రభువును చూపించాలి. కాబట్టి ఆ బోధలో స్పెషల్గా ఉండాలి. తర్వాత ఆదివారం రోజు మనము ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? ఎవరికి జ్ఞాపకం చేసుకుంటున్నారు? అంతకంటే ముఖ్యంగా మన ఎదురుగా రెండు ఉంటాయి ఆదివారం రోజు. ఏమేమి ఉన్నాయి? రొట్టె, రసం. ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. అంటే అర్థమైంది, శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. శిలువ యజ్ఞాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి రెండు కలిసి. ఆయన శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి రొట్టె, ఆయన యొక్క రక్తానికి సూచనగా ఉన్నటువంటి మరి పాత్రను మనం చూస్తాం. ఈ రెండు చూసినప్పుడు మనకేం జ్ఞాపకం వస్తుంది? శిలువలో ప్రభువు చేసిన, మన కొరకై చేసినటువంటి కనుక మనం కొన్ని ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన హృదయము ప్రభు మన కోసం చేసిన త్యాగము, మనం దూరస్థులమై ఉండగా, మనం పాపాత్ములమై ఉండగా, మనం ఎన్నికలేని వారమై ఉండగా మన ఎడల కనపరిచిన ప్రేమను మనం చూసినప్పుడు మన హృదయంలో కృతజ్ఞతాభావం బయటికి వస్తుంది. ఏమొస్తుంది? దేవా, యేసయ్యా, నా కోసం ఇంత త్యాగం చేశావా? ఈ కృతజ్ఞతా భావము 3 రూపాల్లో బయటకు వస్తుంది. చెప్తారా 3 రూపాలు? ఇది అయిపోలేదు, అంతవరకు ప్రయత్నించండి. హృదయంలో పుట్టినప్పుడు ఈ కృతజ్ఞత, ఈ ప్రేమ యొక్క ఇది 3 రూపాల్లో బయటకు వస్తుంది. ఆ రూపాలు ఏంటో చెప్తారా? సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల అని ఒక పాట రూపంలో బయటికి రావచ్చు. ఏ రూపంలో? పాట రూపంలో బయటికి రావచ్చు. ఇదంతా లేకుండా మనోడు ఏం చేస్తారంటే, ఇలా ఏం పాటలు పాడాలని బైబిల్ పాటల పుస్తకం నేర్చుకొని యా పాట మంచిగా ఉంది, యా పాట నేర్చుకున్నాం. ఇదంతా శుద్ధ తప్పు. తప్పరైట. అక్కడ
ఆరాధించవలసింది ఆత్మతో. ఎవరితో ఆరాధించాలి అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మతో. అంటే ఆరాధనలో మనల్ని నడిపించవలసింది పరిశుద్ధాత్ముడు. శరీరం కూడా నడిపిస్తుంది, శరీరం కూడా నడిపిస్తుంది. నడిపిస్తుందా? నడిపిస్తాను. నేను ఒక ఊరికి వెళ్ళినా, ఒక సంఘానికి 7 మంది సహోదరులు ఉన్నారు. సంఘం పేరు చెప్పాను. 7 మంది లేచి స్తుతులు చెల్లించినారు. ఆత్మ నడిపించిందా, శరీరం నడిపించిందా? నేను సంఘ పెద్దనిగా, నేను ఇక్కడ స్తుతులు చెల్లించకపోతే ప్రతి ఆత్మ నేనే స్తుతులు చెల్లించేది. ఇక్కడ స్తుతులు చెల్లించకపోతే గౌరవం తక్కువ, నాకు ఇల్వ తక్కువ, నాకు గుర్తింపు లేదు అని అనుకోవడం శరీరమా ఆత్మనా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరి గురించి కాదు. మనల్ని ప్రేరేపించున్నది ఏమిటి? నా మహిమను, నా గొప్పతనాన్ని, నా పెద్దరికాన్ని ప్రదర్శించుకోవాలనుకుంటున్నానా? పరిశుద్ధాత్మ నాలో ఉండి ఈ పాట పాడుటకు నన్ను ప్రేరేపిస్తున్నాడా అని పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్ముడి నిజంగా ప్రేరేపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మలో అవును ప్రభువా ఆమె అనగలరు. అదే మా భావము వారి హృదయాల్లో కూడా కదలాడుతుంది. అందరూ ఆత్మలో ఆ పాటతో ఏకీభవిస్తారు. కాబట్టి మనము పాట పాడేటప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామా, శరీరం ద్వారా నడిపించబడుతున్నామా, శరీరంలో ఉత్సాహం ద్వారా నడిపించబడుతున్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం. రెండవది కృతజ్ఞతాస్తులు చెల్లించుట. కృతజ్ఞతాస్తులు చెల్లించుట ద్వారా, జిహ్వాఫలం అర్పించడం ద్వారా ప్రభువుని ఆరాధిస్తాం. మూలం మాత్రం ఇవే, ప్రభు జ్ఞాపకాలే. చూడండి, ఈ రెండింటికి ఎంత సంబంధం ఉందో చూడండి. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. మూలం మాత్రం ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు, మనమందరం కూడా ఫిలిప్పీ పత్రికలో మరి మనం చదువుతుంటాం, నువ్వు దేవునితో సమానమై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఇచ్చుకోవడం. అంటే పాట ద్వారా కాకుండా, కృతజ్ఞత ద్వారా కాకుండా, మరి ఈ యొక్క లేఖనాల ద్వారా కూడా, మనము లేఖన చదవడం ద్వారా కూడా మనం ప్రభువును, మన ఆరాధనను వ్యక్తం చేయవచ్చు. మన ఆరాధనను వ్యక్తం చేయవచ్చు. కాబట్టి మన ఆరాధన అనేది మనం 3 రకాలుగా మరి బయటికి వస్తుంటది. మరి ఏ రూపంలోనైనా కానీ మనము ప్రభువును జ్ఞాపకం చేసుకొని చేయాలి. తర్వాత ఆదివారం ఎన్ని పాటలు పాడాలి? దసరా ఇచ్చిన సుదర్శనంలో మీరు ఎన్ని పాటలు పాడతారు? 4. ఎవరా పాలకోవా అటుపో పాలకోవైనా కొంచెం పక్క వెళ్ళిపోయినాడు. ఓకే, అది మంచిది, మంచోడు. ఆదివారం ఎన్ని పాటలు పాడాలి? చెప్పినాడు ఇప్పుడు 4 పాటలు పాడతామని. సమయాన్ని బట్టి పాడాలి. ఇంకెవరు ఎన్ని పాటలు పాడాలి? ఏమన్నా చేతులు అన్నా, మీరు ఎన్ని పాటలు పాడతారు? ఎంత పడుతున్నారు? మేము 3 పాడతాం. 3 పాడతారు. వెరీ గుడ్, ఇది మంచి సంఘం. ఇన్ని పాటలు పాడాలి అని అనుకుంటే
ఏమవుతుంది? రెండోది, పాటలు ఎప్పుడు పాడతారు? ప్రారంభంలో చివరనా? ప్రారంభంలో. దీన్ని ఏమంటారు అసలు? ఆత్మ నడిపింపు అంటారా? పరిశుద్ధాత్ముడు ఇన్ని పాటలు పాడాలని చెప్తే ఇంకా ఆత్మ నడిపింపుకు అవకాశం ఏడుందిగా. ఒక నియమము బైబిల్లో ఎలా ఆత్మతో ఆరాధించాలి అనే పాట గురించి ఎక్కడ దొరకకుండా ఎందుకు రాయబడింది తెలుసా? ఏ మాటలు లేదంటే అపోస్తలులు చేసిన ఆరాధన గురించి ఎక్కడ రాయబడకుండా ఎందుకుందో తెలుసా? ఏ విధానాన్ని అక్కడ రాసి పెడితే సంఘాలన్నీ కూడా ఆత్మ నడిపింపును వదిలేసి ఒక ఆచారంగా ఇన్ని పాటలు పాడాలని నియమంలోకి వస్తారని పరిశుద్ధాత్మ మరుగు చేశాడు. ఆరాధన గురించి చాలా కొద్ది విషయాలు మాత్రమే బైబిల్లో మన కొత్త నిబంధనలో దొరుకుతాయి. చాలా తక్కువ. ఎందుకంటే మనం ఆత్మ ద్వారా ఆరాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అనగా పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి పడవండి. మీరు నిన్న కూడా కాంగ్రెస్ మన జ్ఞాపకం చేయబడింది. పాలన మాట్లాడేది మాట నిర్గమకాండం 10వ అధ్యాయంలో మేము, మా పిల్లలు, మా పశువులు అందరం కూడా దేవుని ఆరాధించడానికి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఎవరు ఉండడానికి వీలు కాదు. ఒక డెక్కైనను విడవబడదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేంత వరకు మేము దేనితో ఆరాధించవలెనో మాకు తెలియదు. అయ్యా మీ సంఘంలో ఎన్ని పాటలు మాత్రం తక్కువ చెప్తే వీళ్ళేమంటున్నారు? మాకు తెలియదు. ఎవరు పాడతారో తెలియదు. ఎన్ని పాటలు అయితాయో తెలియదు. 2 పాడచ్చు, 3 పాడచ్చు, 5 పాడచ్చు, 1 పాడచ్చు. 1 కాదులే, ఎక్కువనే అయితే. కాబట్టి ఒక నియమం అనేది పెట్టుకుంటే పరిశుద్ధాత్మకు అది అడ్డుబండ, నడిపింపుకు ఆటంకం. నియమమే ఉండకూడదు. తర్వాత ఎంతమంది లేఖనాలు చదవాలి? ఇదే సూత్రమే. ఎంతమంది లేఖనాలు చదవాలి? నేను ఒకసారి చెప్పిన 7 మంది సంఘం ఉంటే 7 మంది కాబట్టి ఇక్కడ మీరు సీరియస్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, సీరియస్గా ఒక వ్యక్తిని ప్రభువు పాడడానికి రేపితే పాడండి. తదుపరి ఒక వ్యక్తిని స్తుతులు చెల్లించడానికి ప్రేరేపిస్తే పరిశుద్ధాత్ముడు స్తుతులు చెల్లించండి. మరొక వ్యక్తిని కృతజ్ఞ లేఖనాలు చదవడానికి ప్రేరేపిస్తే అలాగూ చేయండి. చూడండి, ఈ మాటలు 1 కొరింథీ పత్రికలో ఉంటాయి. 14వ అధ్యాయం 15-16. ఆత్మతో పాడాలి, ఆత్మతో కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందినవాడు. చాలు. కాబట్టి మనం ఏమి చేసినా ఆత్మ నడిపింపు కొరకు కనిపెట్టాలి. ఆరాధకుడు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్ముడు నిన్ను పాడడానికి ప్రేరేపిస్తే పాడండి, లేదా కృతజ్ఞత చెల్లించడానికి ప్రేరేపిస్తే కృతజ్ఞతలు చెల్లించనివ్వండి, లేదా లేఖనాలు చదివించడానికి అట్లా జరిగిపోనివ్వండి. ఒకసారి మేము శ్రీశైలం పోయినాం, సున్నిపేట. 2 పాటలు 3 పాటలు పాడారు. నేను నూతన శాంతి సార్ కూడా 3 పాటలు పడ్డాక అందరూ వచ్చినారు. పైగా ఇంకో పాట తీసుకున్నారు. అంటే ఒక నియమం. కాబట్టి నియమాలు ఏర్పాటు చేసుకుంటే పరిశుద్ధాత్మ నడిపింపుకు అవకాశం లేదు, ఆత్మతో ఆరాధించే దానికి అవకాశం లేదు. అట్టి వారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఏం చేస్తూ ఎదుగుతున్నాడు, కోరుతున్నాడు కదా.
అంటే ఆత్మతో ఆరాధించేవారు వెతకడం అంటే అర్థమైంది, దొరకడం లేదు, కనిపించడం లేదు. అట్టి వారు కావాలని తండ్రి ఎదుగుతున్నాడు అని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రభువు నడిపింపు ప్రకారం పాటైనా పాడండి, ఒకటైనా పాడండి, 4 అయినా పాడండి, తప్పు కాదు. నియమం పెట్టుకోకండి. ఏది కూడా ఆరాధనలో ఎలాంటి నియమాలు పెట్టుకోకూడదు. మనం మన సమయానుకూలంగా ప్రభు నడిపింపు మేరకు కాబట్టి ఆ విధంగా మనము ఆ యొక్క కృతజ్ఞతలు చెల్లించే విషయంలోనూ, మరి ప్రభువును స్మరించే విషయంలోనూ, లేఖనాంశాల విషయంలో ఆత్మ నడిపింపు కొరకు కనిపెట్టాలి అనేది చాలా గొప్ప మాట. ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆ యొక్క రొట్టె ప్రభు శరీరంగా మారుతుందా, ఆ యొక్క పాత్రలో నుండి రక్తంగా మారుతుందా? మారు. అవి సాదృశ్యాలు మాత్రమే. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, అనేకుల కొరకైనా ఇది నా శరీరం అన్నాడు యేసుక్రీస్తు. ఆయన శరీరం ఏడుంది? ఒక రొట్టెను పట్టుకొని అన్నాడు, ఇది నా రక్తం అన్నాడు. ఆయన రక్తం ఎక్కడుంది? ఆయన నరాలు ప్రవేశపడే ఉంది. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదివి కొంతమంది ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటేనే పరలోకం పోతారనుకొని అనుకుంటున్నారు. పరలోకం పోతారా? ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటేనే పరలోకం పోతారనుకుంటే పొరపాటు. ప్రభువును విశ్వసించి ఆత్మరక్షణ పొందిన వారు, ప్రభువుతో జీవిస్తున్న వారు పరలోకం పోతారు. దానికి అభ్యంతరం లేదు, రొట్టె తీసుకోవాల్సింది లేదు. కానీ ఈ బేస్ మీదనే అంటే రొట్టె విడిచి రాష్ట్రం తాగితే పరలోకానికి వెళ్తారు మాత్రం అది కరెక్ట్ భావన కాదు. ఆదివారం రోజు ఉపవాసం ఉండొచ్చునా? ఆదివారం రోజు ఉపవాసం ఉండొచ్చునా? నా టైం ముగిస్తాను, 8 నిమిషాలు. ఆదివారం రోజు ఉపవాసం ఉండొచ్చునా? ఉండకూడదు అంటే ఎందుకు ఉండకూడదు? ఒకటో కొరింథీ పత్రికలకి రండి దయచేసి. ఒకటో కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. ఒకటో కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25. ఏలైనగా 20 నుంచి చదువు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలైనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకరు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొని ఉన్నాడు, ఒకడు మత్తుడై ఉన్నాడు. మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభురాత్రి భోజనము చేయుటకు సాధ్యము కాదు. ఆకలితో మత్తుతో ఆకలి ఉండడం తప్పే, లేదా ఉపవాసం ఉండడం తప్పే. ఎందుకు తప్పు? ఎందుకు తప్పంటే ఉపవాసంతో ఉన్నప్పుడు ప్రభువు గురించి జ్ఞాపకం చేసుకునే విషయంలో మన యొక్క మనసు, ఆకలితో ఉన్న మనసు కదిలిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. ప్రభు జ్ఞాపకాలు చూడదు. అట్లా నేను 4 కేజీల మటన్ చేసుకొని తిని కడపాల తేపుకుంటూ వచ్చి కూర్చుంటే కూడా అది కూడా ఎక్కువ, అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆదివారం రోజు ఉపవాసము చేయకూడదు. తగు మాత్రము ఆహారం తీసుకుంటారు. మత్తులో ఏంటట్టు ఉండకూడదు, ఆకలి కొనే విధంగా ఉండకూడదు. తగు మాత్రం అంటే అక్కడ మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్ళాము,
మన కడుపులో ఆకలి ఉంటే మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? నిద్రపోయేంత మత్తు వచ్చేటట్టుగా తింటే ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఈ రెండు కూడా తప్పే. కాబట్టి మీరు ప్రభరాత్రి భోజనం చేయడం సాధ్యము కాదు అని చెప్పబడిన మాటను మనం చూస్తున్నాం. తర్వాత 15వ ప్రశ్న, యాజక పరిచర్య అనగా ఏమిటి? కొత్త నిబంధనలు గమనించండి. యేసు ప్రభు నమ్మిన ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. యాజకుడి పని ఏంటి? బలి అర్పించు. కొత్త నిబంధనలో జిహ్వా ఫలము అర్పించు. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఆరాధనలో వరములు పని చేయకూడదు. ఇక్కడ వరాలు పనిచేయాలి. బోధించేటప్పుడు పాడే వరం పనిచేయాలి, బోధకుని వరం పనిచేయాలి. ఆరాధనలో వరాలు పనిచేయకూడదు. బోధకుడైనా సేవకుడైనా ఒక సాధారణ యాజకుడుగా ఒక విశ్వాసతో సమానంగా ఉండి ప్రభువును ఆరాధించాలి తప్ప నేను దీనికంతా కూడా ఏంటి నాయకుడు అనుకోకూడదు. ఎందుకంటే మన శిరస్సు ప్రభువే మనం నడిపి శిరస్సు నుంచి ఈ శరీరం అంతా నడుచుకుంటారు. కాబట్టి ఇక్కడ లీడింగ్ పనికిరాదు. ఆరాధనలో మనం లీడింగ్ చేస్తున్నామంటే తప్పు చేస్తున్నామని అర్థం. పాట పాడు, నువ్వు వాక్యం చెప్తూ ఇలాంటి లీడింగ్ పనికిరాదు. లీడింగ్ చేయకూడదు. నేను కూడా ఒక సాధారణ విశ్వాసంతో కలిసి ఆరాధించాలనుకున్నాను. ప్రతి విశ్వాసి యాజకుడే. చదువు రాని వాడైనా, నోట మాట సరిగా పలకలేని వాడైనా, యేసయ్యా నా కోసం నువ్వు చేసిన త్యాగము అని చెప్పేసి ఆగిపోయినా అక్కడ ఆరాధించేవాడే, మాటలు రాకపోయినా. కాబట్టి ఇక్కడ వరాలు పనికిరావు, ఆరాధన పనికిరావు. ఏం పనికిరావు? వర ప్రయోగం చేయకూడదు. ఈయన చక్కగా పాడతాడు, ఈయన ఒక పాట పాడన్నా అని అనవద్దు. ప్రభువు నడిపింపు ఉంటే ఎవరైనా ఈ పాట పాడుకుందామని అంటే ఆయన కలిసి అందరితో కలిసి పాడవచ్చు, సహోదరులు కూడా కలిసి పాడవచ్చు, తప్పలేదు. అంతేకాని ఈయన నువ్వే పాడు ఇక పాటలు అని అన్నట్టుగా వదిలేయకూడదు. వరాన్ని పనికిరావు ఇక్కడ. ఎందుకంటే ప్రతి విశ్వాసి యాజకుడే. ఆత్మ ఎక్కడ ఉండునో స్వాతంత్రము అక్కడ ఉండును. స్వాతంత్రము లేకదు అంటే ప్రభు నాయకత్వం లేదు, మనిషి నాయకత్వం అక్కడ ఉంది అని అర్థం. కనుక మనం ప్రభు నాయకత్వం లేదా పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్నామా, లేదంటే ఆత్మ నడిపింపు పొందున్నామా, లేదంటే మనిషి నాయకత్వం కింద ఉన్నామా? మనకు శిరస్సు పాస్టరా లేదంటే యేసు ప్రభువా అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఆదివారం ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సేవకుడై విశ్వాసంలో నుంచి కొందరిని వరాలు ఇచ్చి పెంచుకున్నాడు. అది వేరే సంగతి. ఇక్కడ వర ప్రయోగం కాదు. ఇక్కడ విశ్వాసి ఒక సామాన్యులాగానే దీనత్వంతో ఆరాధించాలి. ఇక్కడ హెచ్చు కానీ అతిశయం కానీ ప్రభు సన్నిధిలో మన ప్రభు అక్కడ ఉన్నాడు అనుకుంటున్నాం, అతిశయం కానీ ప్రకటించకూడదు. కాబట్టి మనము యాజక ధర్మం చేసేటప్పుడు సమానమైనటువంటి, మనలో ప్రధాన యాజకుడు యేసు ప్రభువే. పాత నిబంధనలో అయితే ప్రధాన యాజకుడు ఉండేవాడు, ఆయన హోదా ఉండేది. మనమందరం కూడా సమానమైన హక్కు ప్రభు పడ దగ్గర హక్కు అర్హత కలిగిన యాజకుడు. మనలో యాజకత్వ విషయంలో ఒక గొప్ప ఒక తక్కువ అనేది ఏమీ లేదు. కాబట్టి అందరము దీనత్వంతో ప్రభు సన్నిధిలో ప్రభుని జ్ఞాపకం చేసుకొని ఆరాధించవలసిన సమాన హక్కు రాదు, సమాన వారసులు. తర్వాత ఆదివారం ఎంతమంది బోధించాలి? ఆదివారం బోధ ఆత్మ నడిపింపు కింద జరగాలి. ఒక వ్యక్తి 5 నిమిషాలైనా బోధించవచ్చు, ఆత్మ నడిపించడం తప్పలేదు. దీనికి మరి 1 కొరింథీ పత్రిక 14:23లో జవాబు ఉంది.
సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందిన వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు కదా. అయితే ముగ్గురు మాట్లాడవచ్చు అనే మాట మొదటి పత్రిక 14 బట్టి 29 మాట్లాడవచ్చు. ఇద్దరు లేక ప్రవక్తలు ప్రవక్తలు అంటే ఎవరు? పాత నిబంధన ప్రవక్తలు కాదు. ప్రవక్తలు అంటే ఈ బైబిల్లో ఉన్న విషయాలను వ్యక్తులకు పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి వివరించేవారు ఇప్పుడు కొత్త నిబంధనల ప్రవక్తలు అంటే. పాత నిబంధనలాగా మాకు దర్శనం వచ్చిందని చెప్పి ఏదో మాటలు మాట్లాడి బైబిల్కు విరుద్ధంగా దేవుని చిత్తం ఏది ఉండదు. బైబిల్కు వేరుగా ఏ కొత్త మాటలు ఉండవు. బైబిల్లో మానవునికి కావలసినదంతా కూడా ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని వివరించేవారు అందరికి అర్థమే. అసలు బోధకుడు అనే దానికి అర్థం ఏంటంటే అందరికి అర్థమయ్యేటట్టు చెప్పే సామర్థ్యం కలిగిన వాడే బోధకుడు. అంతే. ఏం పెద్ద కూర్చున్న వ్యక్తికి ఇప్పుడు ఆయన ఉన్నాడు జోసఫ్ గారు, ఆయనకు చాలా సంగతులు తెలుసు నాకంటే ఎక్కువగా. కాబట్టి అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన సామర్థ్యాన్ని బోధకుడు అని, బోధ సామర్థ్యం. కాబట్టి ప్రభునందునటువంటి ప్రియమైన వాళ్ళరా, ఈ విధంగా మరి ఆదివారం లేడు ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చు. ఒకవేళ సంఘ స్థితిగతులను బట్టి కొన్ని ఆధారపడతాయి. కొద్దిమంది పురుషులు తక్కువనప్పుడు ఒకటే మాట్లాడాల్సి వస్తుంది. కానీ మనం వాటిని సహోదరులు ప్రోత్సహించుకొని వారిని నడిపించుకునే దానికి మనం నేర్పించుకోవాలి కొన్ని విషయాలు. ఆ విధంగా మరి ఏర్పాటు చేసుకోవాలి. చివరి మాట 20వ ప్రశ్న, స్త్రీలు స్తుతులు చెల్లించవచ్చునా? 1 కొరింథీ పత్రిక 14:30. వారు ఏమైనను మౌనముగా ఉండవలసినదే గాని వారును లోబడి ఉండవలసినదే గాని మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రం కూడా చెప్పుచున్నది, వారు ఏమైనా నేర్చుకుని కోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీలు మాటలాడుట అవమానము. వాక్యం ఇలా చెప్తుంది, ఎవరి నిర్ణయం వాళ్ళదే. వాక్యం ఇలా చెప్తుంది. ఇది ఒక్కసారి నేను చెప్పలే, ప్రతి పత్రికల్లో నేను చెప్పలే. తిమోతి 2 పత్రిక 2:11 కూడా ఇదే మాట. 1 తిమోతి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. ప్రార్థనలో నడిపించడం అంటే ఒక లీడింగ్. కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటంటే ఒక తప్పు చేసిన వ్యక్తిని ప్రార్థనకు తెప్పించేయరు. ఎందుకు చెప్పారంటే ఒక దేవుని సమాజాన్ని నడిపించే పనిని ఒక తప్పు చేసి క్రమశిక్షణలో ఉన్న వ్యక్తి చేయకూడదు. అదేవిధంగా దేవుడు పురుషునికి ఈ బోధించి ఉపదేశించే విషయాలు ఇచ్చాడు. స్త్రీ ప్రార్థనలో నడిపిస్తే కూడా అది లీడింగ్, ఒక నాయకత్వం, ఒక లీడ్ తీసుకోవడం. అదేవిధంగా స్తుతులు చెల్లిస్తున్నాం అనుకోండి, ఒక సహోదరుడు లేచి మీరు అప్పుడు ఒక లీడింగే, అది కూడా ఒక లీడింగే. ఆ లీడింగ్ను స్త్రీలు చెప్పారు. అది పురుషుడికి మాత్రమే బైబిల్ ఆధిక్యత ఇచ్చింది. కొంతమంది ఏమంటారంటే స్త్రీలలో అనగదొక్కే సహవాసం ఇది అంటారు. బైబిల్ ఎలా చెప్తుంది, మీరు ఎట్లా ఉంటారో ఉండండి, దేవునికి జవాబు చెప్తారు. బైబిల్ చెప్పే మాటలు ఇవి. ఎవరిని అనగదొక్కాలని కాదు. వాళ్ళు ప్రత్యేకంగా కూడుకోవచ్చు, ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవచ్చు, కూడికలు చేసుకోవచ్చు. ఎన్నో పరిచర్యలు ఉన్నాయి బైబిల్లో. చాలా మంది
మరి ఘనమైన రీతిలో సంఘము అన్నప్పుడు మాత్రము కుటుంబంలో కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. సంఘము అన్నప్పుడు మాత్రము సంఘములో అనే పదాన్ని మర్చిపోకుండా ఉండాలి. సంఘం అనే పదంలో మాత్రము స్త్రీలకు దేవుడిచ్చిన ముఖ్యానుసారమైనటువంటి ఇది కొరింథీ సంఘానికి కాదు. ఇది కొరింథీ సంఘానికి అయితే తిమోతికి ఎందుకు చెప్తాడు? తిమోతి సంఘాలన్నిటికీ తిరిగేవాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి ప్రతి మనిషిలో ఒకటి ఉంటుంది. ఏమంటే సాతానుకు ఒక కోరిక ఉంటుంది. ఏముంటుందంటే నేను పూజించబడాలి. కొంతమందికి నా ఫోటో అంతటా కనిపించాలని కోరిక ఉంటుంది. ఇలాగ ప్రతి మనిషిలో కొంత మరి సొంత ఇమేజ్ ఉంటుంది. స్వాతిశయం అసేవ అంటే మళ్ళీ మారుతుంది. కాబట్టి దీన్ని బట్టి అలాగ మనం చేస్తుంటాం. కానీ దేవుని వాక్యం అయితే ఇలాగ ఉంది. కాబట్టి ప్రభునందున్నటువంటి ప్రేమిన వాళ్ళారా, ఆదివారము ప్రభువును జ్ఞాపకం చేసుకునే దినము. అయోగ్యము అంటే ఏందో తెలుసా మీకు? అయోగ్యం అంటే ప్రార్థనకు వస్తారు ఆదివారం, ప్రభువును జ్ఞాపకం చేసుకోకుండా మనసును చిన్నపిల్లలతో కూర్చొని ఆడుకుంటూ కూర్చోవడం అయోగ్యం. సింపుల్. ప్రభువును జ్ఞాపకం చేసుకోకుండా మన మనసును ఆటంకపరిచేది ఏదైనా కానీ అయోగ్యమే. ఒక మాట మన దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది లేచి ఇద్దరు లేపి పెట్టే తీసుకుంటుంటారు. ఎదురువైన ఆయన పెట్టిస్తే ఏముంది? అయోగ్యమే. ఎందుకంటే ఆయన ప్రభువుని గురించి వివేచించలే, మనసులో తలపోసుకోలే. వివేచించక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు అని చెప్తాడు. కాబట్టి ప్రభువునందునటువంటి ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా ఆరాధనల గురించి తండ్రి వెతుకుతున్నాడు. యేసు ప్రభు యొక్క చివరి కోరిక తండ్రి అయిన దేవుని యొక్క మరి కోరిక. ఈ రెండు కూడా మరి ఈ విధమైన ఆరాధించుతారు. పాలన్న ఒక మాట అన్నాడు కాన్ఫరెన్స్లో, ఇది సీరియస్ అన్నాడు. ఆరాధన అనేది సీరియస్, చాలా ప్రాముఖ్యంగా, లేదంటే మనం సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్ ఇది. నిర్లక్ష్యంగా అశ్రద్ధగా చూడక అశ్రద్ధ అనే మాట మనం చేసే పని కాదు. కాబట్టి దయచేసి ఇవన్నీ మనం తెలుసుకొని దేవుని చిత్తానికి దగ్గరగా నడుచుకోవాలనే సారాంశమే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. దేవుని వాక్యం బయలుపరచుకోవడం కొరకే, ప్రమాదం తెలియజేసుకోవడం కొరకే. అది కాబట్టి కృప మనందరికీ ప్రభు దయచేయాలని కోరుకుంటున్నాను. సోదరుడు వచ్చి ప్రార్థన హలో చదవలే వస్తున్నా ఏమో నాకు వినపడలే అని. సహోదరులారా, మనం ఇంతవరకు ఆరాధన క్రమాల గురించి మన సహోదరుడు టి విజయ్ కుమార్ గారు చక్కటి వాక్యాన్ని తెలియజేశారు. ఆయన ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఈ సెక్షన్ ముగించబడుతూ ఉంది. మరి తాడిపత్రి నుంచి వచ్చిన ప్రభాకర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తాడిపత్రి నుంచి వచ్చిన ప్రభాకర్ గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కృపా కనికరం కలిగిన మా ప్రియ ప్రభువు తండ్రి, దయగలిగిన మా దేవ, మీ యొక్క దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి మమ్మల్ని విమోచించి రక్షించుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అంతేకాకుండా రక్షించినది మొదలు ఇంతవరకు సజీవ లేఖలో నుంచి ఈ పగటి కాలంలో ఆకు గ్రామంలో మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డలను సమకూర్చబడడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి దేవా, ఈ పగటి వేళలో మరి ఈ దాసులు నిలబడి మాట్లాడుతూ ఉంటుండగా సంఘం యొక్క క్షేమము, విశ్వాస యొక్క ఉద్యోగము గురికొలు కొరకై మాట్లాడి ఉంటాగా సంఘంలో ప్రవర్తించవలసినటువంటి మా కార్యాలన్నింటినీ గురించి కూడా వివరించి అయ్యా, వాటిని అన్నింటినీ గ్రహించగలిగేటటువంటి మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం. మా మనసులో నుంచి వేటిని తీసివేయక
మీరు అనుగ్రహించిన వాటిని, మీరు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తూ కృప చూపించండి. అలాగే వాటిని మనకి పంచినటువంటి దేవజనాన్ని మీరు దీవించండి. ఇప్పుడు ఆశీనులైనటువంటి ప్రతి దేవజనాన్ని కూడా మీరు దీవించండి. తెరవచ్చినటువంటి ప్రతి విశ్వాసాన్ని కూడా దీవించండి. దేవాక్రీస్తు నామంలో మేము ఒక శరీరంగా, ఒక వ్యక్తిగా బాధ్యత కలిగినటువంటి వారంగా ఉండటానికి, ప్రభువును ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడా ఏకీభవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, ఈ కూడిక మేము కూడి రావడము మేలుకే కానీ కీడుకు కాదు. ఓ ప్రభువా, మీరు మా అందరికీ కూడా మేలు చేసి మీ ఆశీర్వాదాన్ని పొంది నిరీక్షణ కలిగి మిమ్మల్ని ఎదుర్కోవడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే సిద్ధపరచబడుతుండగా ఏ క్షణమున మీరు వచ్చినా మీతో కూడా సదాకాలం జీవించగలిగే భాగ్యం చేయండి. ఏ కారణాన్ని బట్టి అయినా మీరు అక్కడ ఆలస్యమైనప్పుడు మేము ఈ భూమి మీద నివసించవలసిన సమయం ఉన్నప్పుడు వచ్చి ఉన్న ప్రమాదాలన్నింటిలో నుంచి తప్పించి క్రీస్తు యేసు నామములో మీ శక్తి చేత మమ్మల్ని కాపాడమని రక్షకుడునైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచుంటున్నాం తండ్రి. ఆమేన్. మీటింగ్ ముగించబడేది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు మనము కోరికకు మనము సిద్ధపడతాం. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. దయచేసి మనందరం కూడా మరి తొందరపడకుండా మరి ముందుగా పెద్దలకు అవకాశం ఇద్దాం. మరి అందరం కలిసి సంతోషంగా భోజనం చేసి మళ్ళీ 3 గంటలకు మనము మీటింగ్కు హాజరవుతాం. మీ అందరికీ ప్రభునామములో వందనాలు.